కుక్కలు కూడా వాసన చూసి వెళ్ళిపోతాయి. బయటికెళ్ళి తీసుకొచ్చిన బజ్జీలను పెట్టి చూడండి. కానీ మనం మాత్రం లొట్టలేసుకుంటూ బజ్జీల బండ్ల కాడ క్యూ లైన్‌లో కడతాం. ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల హార్ట్ అటాక్స్ ఈ అన్‌హెల్తీ కుకింగ్ ఆయిల్స్ వల్ల వస్తున్నాయి. దీని గురించి రాబోయే వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానెల్‌ని ఇప్పుడే ఫాలో చేయండి. ఇప్పుడైతే ఇండియాలో దొరికే వర్స్ట్ ఆయిల్స్ నుంచి బెస్ట్ ఆయిల్స్ ఏంటో కేటగిరీ వైస్ చెప్తా. ఫస్ట్ వర్స్ట్ కేటగిరీ వచ్చేసి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్. వీటిని వనస్పతి అని కూడా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే డాల్డా. ఇది మనకు మార్కెట్ లో జస్ట్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ తో నిండి ఉంటుంది. ఇది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. దీన్ని కంప్లీట్ గా స్కిప్ చేసేయండి. దీనికన్నా వరస్ట్ ఆయిల్ మార్కెట్ లో ఇంకోటి ఉంది. దీన్ని స్లో పాయిజన్ అని కూడా అంటారు. ఆ కేటగిరీ ఏంటో ఈ వీడియో లాస్ట్ లో చెప్తా. మీకు ఆల్రెడీ తెలుసంటే కింద కామెంట్ చేయండి. ఇక సెకండ్ కేటగిరీ వచ్చేసి కెమికల్ రిఫైన్డ్ ఆయిల్స్. వీటిలో నుంచి ఆయిల్ ని మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా రకాల కెమికల్స్ యూస్ చేస్తారు. రిఫైన్డ్ పామ్ ఆయిల్ లాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. దీని వల్ల మన బాడీకి ఎంత డ్యామేజ్ అవుతుందో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇక మూడో కేటగిరీ వచ్చేసి ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్స్. వీటిలో ఆయిల్ ని రిఫైన్ చేయడానికి హై టెంపరేచర్స్ యూస్ చేస్తారు. దీని వల్ల ఆయిల్ లో ఉండే న్యూట్రియన్స్ తగ్గిపోయి హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఎక్కువ కెమికల్స్ యూస్ చేయనప్పటికీ ఇది కూడా హెల్త్ కి అస్సలు సేఫ్ కాదు. ఇక నాలుగోది బ్లెండెడ్ ఆయిల్స్. ఇవి రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కాస్త బెటర్. రెండు వెజిటేబుల్ ఆయిల్స్ ని బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్ లలో మిక్స్ చేసి బ్లెండెడ్ ఆయిల్స్ అని అమ్మేస్తుంటారు. బట్ స్టిల్ హెల్తీ చాయిస్ అయితే కాదు. మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎక్స్పెల్లర్ ఆయిల్స్. ఇక్కడ నుంచి హెల్తీ కుకింగ్ ఆయిల్స్. వీటిలో కెమికల్స్ ఏం యూస్ చేయరు, కానీ మెకానికల్ ఎక్స్ట్రాక్టర్ లో 60 నుంచి 90 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఈ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ హీట్ వల్ల ఆయిల్ లో కొన్ని న్యూట్రియన్స్ అండ్ ఫ్లేవర్స్ అయితే మిస్ అవుతాయి. అయినప్పటికీ ఇవి మచ్ సేఫ్ టు యూస్. నెక్స్ట్ బెస్ట్ కేటగిరీ వచ్చేసి వర్జిన్ ఆయిల్స్. ఇది చాలా బెటర్ చాయిస్, కానీ ఓన్లీ ఫ్యూ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. వీటిని ఫ్రెష్ కోకోనట్ మిల్క్ తో తయారు చేస్తారు. వీటిని అప్రూవ్ చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. తర్వాత బెస్ట్ కేటగిరీ వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. ఎటువంటి కెమికల్స్ లేకుండా సేఫ్ టెంపరేచర్స్ లో సాల్వెంట్స్ ఏం యూస్ చేయకుండా మెకానికల్ ప్రెస్ యూస్ చేసి ఈ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్. నెక్స్ట్ బెస్ట్ కేటగిరీ వచ్చేసి వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇది సేమ్ యాజ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కానీ మెషిన్స్ ప్లేస్ లో వుడ్ తో చాలా స్లో ప్రాసెస్ లో ఎక్కువ హీట్ జనరేట్ అవ్వకుండా ఈ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల న్యూట్రియన్ రిచ్ అండ్ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఇది బెస్ట్ అండ్ హెల్తీ చాయిస్ ఫర్ హోమ్ కుకింగ్. ఇక ఇప్పుడు టాప్ నాచ్ కేటగిరీ వచ్చేసి ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్. దీన్ని కూడా లో టెంపరేచర్స్ లో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా సింగిల్ ప్రెస్ యూస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వర్జిన్ ఆయిల్స్ కంటే కూడా హైయెస్ట్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. వీడియో స్టార్టింగ్ లో వర్స్ట్ ఆయిల్ కన్నా ఇంకొక వర్స్ట్ ఆయిల్ ఉందని చెప్పా కదా, అదే రీయూస్డ్ ఆయిల్స్. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాళ్ళు యూస్ చేసిన ఆయిల్స్ ని ఫిల్టర్ చేసి సగం కన్నా తక్కువ కాస్ట్ కి ఈ స్ట్రీట్ వెండర్స్ కి ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి అమ్మేస్తుంటారు. వీటిలో మనకి హార్మ్ఫుల్ కాంపౌండ్స్ తప్ప ఏమీ ఉండవు. తిన్నింబటే ఏం ఎఫెక్ట్ అవ్వదు. దీని ఎఫెక్ట్ అంతా లాంగ్ రన్ లో చూపిస్తుంది. 10 కాలాల పాటు హాస్పిటల్ బెడ్ మీద పడుకోకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒకటి కాదు 10 సార్లు ఆలోచించి బయట ఫుడ్స్ తినండి.